సమరం ప్రగతి ఛానల్కు స్వాగతం. మనకు తోడు నీడగా సామాన్యులకు రక్షణ గోడగా నిలిచిన మన భారతదేశ రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మన కోసం, మీకోసం. మనలాగే వలస పాలనలో మగ్గి, మనలాగే స్వాతంత్రం పొంది, మనలాగే ప్రజాస్వామ్య బాట పట్టిన అనేక దేశాలు కాలక్రమంలో నిర్వీర్యమయ్యాయి. నియంతృత్వంలోకో సైనిక పాలనలోకో జారిపోయాయి. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని భాషలు, సంప్రదాయాలు, భిన్న మతాలు, వేల కులాలున్న దేశ విభజన, అల్లకల్లోల పరిస్థితులు, అస్తవ్యస్త ఆర్థిక స్థితిగతులు, చైనా పాకులతో ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలు, ఎమర్జెన్సీ లాంటి దిగజారుడులు, ఈశాన్య రాష్ట్రాలు, పంజాబ్ కాశ్మీర్లలో పెచ్చరిల్లిన ఉగ్రవాదం, ఇలా విదేశీ శత్రువులు, స్వదేశీ సంక్షోభాలు ఎన్ని ఎదురైనా భారతావనిలో ప్రజాస్వామ్యం నిలబడటం కాదు, బలపడింది. అందుకు కారణం మన రాజ్యాంగం. జాతిగా నిలిపి దేశంగా కలిపి ఉంచుతున్న రక్షాబంధం మన రాజ్యాంగం. భారత రాజ్యాంగం అంటే కేవలం దేశ పరిపాలనకు సంబంధించిన నియమాలు, సూత్రాల సమాహారం కాదు. స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావాలు మూల స్తంభాలుగా దేశ ప్రజలు సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే సమున్నత ఆశయం. 75 ఏళ్లుగా సామాజిక, ఆర్థిక, లింగ భేదాలకు అతీతంగా దేశ ప్రజలందరి జీవితాల్ని ప్రభావితం చేస్తూనే ఉంది మన రాజ్యాంగం. కూటికి లేనివారు, కుబేరులు ఒకే వరుసలో నిల్చుని ఓటు వేస్తున్నారన్నా, ఇష్టం వచ్చిన మతాన్ని అనుసరిస్తున్నామన్నా, స్వేచ్ఛగా మాట్లాడుతున్నామన్నా, వివక్ష లేకుండా చదువుకోగలుగుతున్నామన్నా, మెరుగైన జీవనం జన్మ హక్కుగా మారిందన్న మన రాజ్యాంగం పుణ్యమే. ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వం రాజ్యాంగం నుంచి సంక్రమించినవే. వ్యక్తి నిరక్షరాస్యుడు కానీ, విద్యార్థికుడు కానీ, కూటికి లేని నిరుపేద కానీ, ధనవంతులు కానీ అందరూ రాజ్యాంగ పరిధిలో మనుగడ సాగిస్తున్న వారే. అధికారిక నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు, అధికారులు, పాలకులు ప్రజాభిప్రాయానికి, ప్రజా ప్రయోజనానికి అనుగుణంగా నడుచుకోవాల్సిందని రాజ్యాంగం నిర్దేశిస్తోంది. పాలకులకు అధికారాలు ఇవ్వడమే కాక ఆ అధికారానికి జవాబుదారీతనాన్ని జత చేసింది మన రాజ్యాంగం. ప్రజలకు సేవలు అందించడానికి శాసన నిర్మాణ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థను నెలకొల్పి ఆ 3 వ్యవస్థలు పరస్పర సమన్వయంతో పనిచేసే ఏర్పాటు చేయడమే కాక ప్రతి వ్యవస్థకు దాని హద్దుల్ని నిర్ణయించింది. శాసన నిర్మాణ వ్యవస్థ ప్రజల కోసం చట్టాలు చేస్తే, కార్యనిర్వాహక వ్యవస్థ ఆ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలును సమీక్షిస్తుంది. ఒక వ్యవస్థ పనిలో మరో వ్యవస్థ తల దూర్చడానికి వీల్లేదు. స్వాతంత్ర సమరయోధులైన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఏ హక్కుల కోసం బ్రిటిష్ పాలకులతో పోరాటం చేశారో ఆ హక్కుల్ని రాజ్యాంగంలో స్వతంత్ర భారత పౌరులందరికీ అందజేశారు. భారత రాజ్యాంగ నిర్మాతలు సూత్రీకరించిన ప్రాథమిక హక్కులు తరతరాల దేశ పౌరులకు అందించిన గొప్ప వరం. నా రాజ్యంలోని మనుషులందరూ నా బిడ్డలంటూ అశోక చక్రవర్తి తన శిలా శాసనాల్లో పేర్కొన్న వివక్షత రాహిత్యం 12వ అధికరణం నుంచి 35వ అధికరణం వరకు విస్తరించి ఉన్న ప్రాథమిక హక్కుల్లో తొణికిసలాడుతుంది. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగానికి పునాది వంటివి. ప్రాథమిక హక్కుల్లో భాగమైన 32వ అధికరణం ఎంతో ప్రధానమైంది. అది లేకపోతే రాజ్యాంగానికి విలువే లేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉద్ఘాటించారు. ఆ అధికరణం రాజ్యాంగానికి ఆత్మ వంటిదన్నారు. అద్భుత చరిత్ర ఉందని చెప్పుకునే భారతావనిని వెంటాడిన అవలక్షణం అస్పృశ్యత. అంకుశమిక్తింది రాజ్యాంగం. 23వ అధికరణం అస్పృశ్యతను నిషేధించింది. కేవలం అస్పృశ్యతను నిషేధించడమే కాకుండా రిజర్వేషన్ల రూపంలో సరికొత్త సామాజిక ఇంజనీరింగ్కు మన రాజ్యాంగం అవకాశం కల్పించింది. వెలివేతను అనుభవించిన కులాల వారికి రిజర్వేషన్ల రూపంలో అండగా నిలిచింది. చట్టం ముందు అందరూ సమానమేనని 14వ అధికరణం పేర్కొంటోంది. కుల, మత, జాతి, లింగ, జన్మస్థల ప్రాతిపదికన వివక్షకు పాల్పడడాన్ని నిషేధించింది. ఉపాధి విషయంలోనూ అందరికీ సమాన అవకాశాలు పొందే ప్రాథమిక హక్కును మన రాజ్యాంగం ప్రతి పౌరునికి ప్రసాదించింది. రాజ్యాంగంలోని 19వ అధికరణం 6 వ్యక్తిగత స్వేచ్ఛలకు పూచీగా నిలుస్తోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ,
ఆయుధాలు ధరించకుండా శాంతియుతంగా సమావేశాలు నిర్వహించే స్వేచ్ఛ, ఒక సమూహంగా ఏర్పడి సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకునే స్వేచ్ఛ ఈ అధికరణ కింద భారత ప్రజలకు అందాయి. పౌరులు తమ ఆత్మ ప్రమోదానుసారం తమకు ఇష్టమైన మతాన్ని ఆచరించే హక్కును రాజ్యాంగంలోని 25వ అధికరణం కల్పించింది. మతాన్ని ఆచరించే పెంపొందించుకునే స్వేచ్ఛనిచ్చిన రాజ్యాంగం ప్రభుత్వ విద్యాలయాల్లో, ప్రభుత్వ సహాయంతో నడుస్తున్న విద్యాలయాల్లో మత బోధ చేయడాన్ని నిషేధించింది. అలాగే అల్పసంఖ్యాక వర్గాలు తమ భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునేందుకు సంస్థలు స్థాపించుకోవడానికి 30వ అధికరణం అనుమతినిస్తోంది. రాజ్యాంగం ప్రతిపాదించిన ప్రాథమిక హక్కుల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రధానమైంది. ఈ హక్కు ప్రజాస్వామ్యానికి మూల స్తంభం వంటిది. సమాజంలో స్వేచ్ఛ, సమానత్వాలు పరిడి వెళ్ళడానికి అనివార్యమైనది. వ్యక్తులు తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి, భావాలను సాటి మనుషులతో పంచుకోవడానికి, విజ్ఞానాన్ని పొందడానికి, పంచడానికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎంతో ముఖ్యమైనది. అయితే ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సమాజ భద్రత, జాతీయ భద్రత, నైతికత అనే హద్దులకు లోబడి ఉండాలని రాజ్యాంగం సూచించింది. ఈ హక్కును అనుభవించాలంటే కొన్ని బాధ్యతలు నిర్వర్తించక తప్పదని అంబేద్కర్ భావించేవారు. నాగరిక దేశాలమని తమకు తామే కితాబులు ఇచ్చుకున్న అమెరికా, బ్రిటన్లు కూడా వివక్ష లేకుండా పౌరులకు ఓటు హక్కు కల్పించలేదు. భారత రాజ్యాంగం మాత్రం స్వాతంత్రం పొందిన వెంటనే కులం, మతం, లింగభేదం, చదువు, ధనిక, పేద ఇలాంటి వివక్ష లేకుండా వయోజనులందరికీ సార్వజనీన ఓటు హక్కు కల్పించింది. ఒకవేళ మనం భారత రాజ్యాంగాన్ని సవరించడానికి వీలులేని విధంగా తయారు చేస్తే అది జాతి అభివృద్ధిని, ప్రజల జీవన విధానాన్ని అడ్డుకోవడమే అవుతుంది. ప్రపంచం కాలానుగుణ మార్పులకు తగినట్లుగా పరుగు పెడుతుంటే మనం సంప్రదాయ సమాజంలోనే ఆగిపోయే అవకాశం ఉంది. ఈ రాజ్యాంగం భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చలేకపోవచ్చు. అందువల్ల రాజ్యాంగాన్ని సరళంగా, కాలానుగుణంగా సవరించే అవకాశం ఉండాలని జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ సభ చర్చలో పేర్కొన్నారు. ఇక తదుపరి ఎపిసోడ్లో అసలు మన రాజ్యాంగం ఎప్పుడు మొదటగా అమల్లోకి వచ్చింది, ఇదే మన మొదటి రాజ్యాంగమా, అసలు దీని రూపకర్తలు ఎవరు, తదితర విషయాల గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.